ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామ శివారు ప్రాంతంలో ఒక తెలివైన సన్యాసి నివసిస్తూ ఉండేవాడు. గ్రామస్తులందరూ కూడా అతని గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. అతను ఎంతో క్రమశిక్షణతో జీవించేవాడు. కానీ కొన్నిసార్లు మాత్రం అతను చాలా వింతగా ప్రవర్తించేవాడు. ఎటువంటి కారణం లేకుండా అందరిపైన ఎంతగానో కోప్పడుతూ ఉండేవాడు. శిష్యులకు తమ గురువు గారు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో ఏమాత్రం అర్థమయ్యేది కాదు. అతను తరచుగా తన శిష్యులకు ఇలా చెబుతూ ఉండేవాడు. మీరు గ్రంథాల్లో ఉన్నది చదివి అదే జ్ఞానం అనుకోకండి. నిజమైన జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరంతా తప్పనిసరిగా దేశ సంచారం చేయాలి. అప్పుడే జీవితానికి అవసరమైన జ్ఞానాన్ని మీరు పొందగలరు అని చెప్పి తన శిష్యులను వివిధ ప్రాంతాలకు పంపేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అతను ఒక యువ విద్యార్థిని పిలిచి, చూడు నాయనా, నువ్వు చాలా రోజుల నుంచి నాతోనే ఉండిపోయావు. ఇలా ఒకే చోట ఉండిపోతే నిజమైన జ్ఞానాన్ని పొందలేవు. ఆ జ్ఞానార్జన కోసం వివిధ ప్రాంతాలు సందర్శించాలి. ఎన్నో కష్టనష్టాలు భరించాలి. తద్వారా మరెంతో జీవిత అనుభవాన్ని సంపాదించాలి. అప్పుడే నీవు నిజమైన జ్ఞానాన్ని సంపాదించగలవు. కాబట్టి ఇప్పుడు నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయి అనేక గ్రామాలు పట్టణాలు తిరిగి జీవితం గురించి తెలుసుకొని మళ్ళీ సంవత్సరం తర్వాత నా వద్దకు రా. ఆ శిష్యుడు గురువుగారి మాటను గౌరవించి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను 1 సంవత్సరం పాటు అనేక గ్రామాలు పట్టణాలు తిరిగాడు. ఎంతోమంది వ్యక్తుల్ని కలిశాడు. సాధారణంగా జీవిస్తూ జీవితానికి అవసరమైన జ్ఞానాన్నంతా నేర్చుకున్నాడు. ఇలా సంవత్సర కాలం గడిచిపోయింది. తర్వాత అతను తిరిగి తన గురువు వద్దకు వెళ్ళాడు. అప్పుడు అతన్ని చూసిన గురువుగారు సంతోషంగా ఇలా అన్నాడు, నువ్వు సంవత్సర కాలం పాటు దేశ సంచారం చేశావు. జీవితానికి పనికి వచ్చే జ్ఞానాన్ని ఏమన్నా నేర్చుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు వినయంగా నమస్కరించి, నేర్చుకున్నాను గురువుగారు అని అంటాడు. రోజులు ఇలా గడిచిపోసాగాయి. ఒకరోజు కొంతమంది గ్రామస్తులు ఒక శవాన్ని మోసుకుంటూ ఆశ్రమం దారికుండా శ్మశానానికి వెళుతున్నారు. గురువుగారు అతని శిష్యుడు ఆశ్రమ ప్రాంగణం నుంచి ఇదంతా గమనిస్తూ ఉన్నారు. అప్పుడు ఆ గురువుగారు అతని శిష్యుడితో ఇలా అంటాడు, నువ్వు సంవత్సర కాలం తిరిగి ఎంతో జ్ఞానాన్ని సంపాదించావని చెప్పావు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక విషయాన్ని కనుక్కొచ్చి నాకు చెప్పు. అతను స్వర్గానికి వెళ్తున్నాడా లేకపోతే నరకానికా అని. శిష్యుడు గురువుగారి ప్రశ్నకు ఎంతో దిగ్భ్రాంతి చెందుతాడు. అతను మౌనంగా ఉండి, అయినా నాకెలా తెలుస్తుంది అతను స్వర్గానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో అని తన మనసులోనే అనుకుంటాడు. కానీ అతను తన గురువుగారి ఆజ్ఞను తిరస్కరించడానికి మనసు రాక అతను కూడా వారిని అనుసరిస్తూ వెళ్తాడు. వారు ఆ శవాన్ని శ్మశానంలోకి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్న చితిపై పెట్టి ఆ శవాన్ని కాల్చుతారు. ఇదంతా అతను దూరంగా ఒక చెట్టు కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. కొంతసేపటికి అందరూ కూడా వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. కానీ ఆ శిష్యుడు సమాధానం కోసం అన్వేషిస్తూ ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉండిపోతాడు. ఎంతసేపైనా సరే అతనికి ఏమాత్రం సమాధానం దొరకదు. సాయంత్రం వరకు అతను బాగా ఆలోచిస్తాడు. అతనికి ఏమాత్రం సమాధానం దొరక్కపోయేసరికి నిరాశగా ఆశ్రమానికి వెళతాడు. అప్పుడు అతన్ని ఆ గురువుగారు ఇలా అడుగుతాడు, అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో కనుక్కున్నావా అని. అప్పుడు ఆ శిష్యుడు తల వంచుకుని, గురువుగారు, నా వంతు ప్రయత్నాన్ని చేశాను. కానీ అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మాత్రం నేను కనిపెట్టలేకపోయాను అని చెబుతాడు. ఆ సమాధానంతో గురువుగారికి చాలా కోపం వస్తుంది. నీవు 1 సంవత్సర కాలాన్ని వృధా చేసి ఏమీ నేర్చుకోలేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక వ్యక్తి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాడో నువ్వు నాకు చెప్పేంత వరకు తిరిగి ఇక్కడికి రాకు అని కోపంగా అరిచి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అప్పుడు ఆ శిష్యుడు ఎంతో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తమ గురువు గారి ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతూ మళ్ళీ దేశ సంచారాన్ని మొదలు పెడతాడు. అతను ఎంతోమందిని కలిసి ఈ ప్రశ్న అడుగుతాడు. ఎవరూ కూడా అతని ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతారు. ఇలా నెలలు గడిచిపోసాగాయి. అయినా అతను ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు సాయంత్రం అతను ఎంతో అలసిపోయి గ్రామం శివారులో ఉన్న ఒక ఇంటి వద్దకు చేరుకుంటాడు. అతను ఆ ఇంటి పక్కన ఉన్న ఒక చెట్టును చూసి ఈ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాడు. అతను అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చాలామంది వ్యక్తులు లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విన్న అతనికి అర్థమవుతుంది అది ఒక వేశ్య ఇల్లు అని. కానీ అతను బాగా అలసిపోయి ఉండడంతో రాత్రికి అక్కడే పడుకొని నిద్రపోతాడు. మరుసటి రోజు ఉదయం అదే మార్గంలో ఒక వ్యక్తి యొక్క అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ వేశ్య తలుపు వద్ద నిలబడి
అక్కడ ఉన్న మరొక అమ్మాయితో, నువ్వు వెళ్ళి కనుక్కో ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడో అని, స్వర్గానికా లేదా నరకానికా అని చెప్పింది. ఆ అమ్మాయి వాళ్ళను అనుసరించి వెళుతుంది. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి ఇలా అంటుంది, అతను స్వర్గానికి వెళ్ళాడు అని. అప్పుడు ఆ వేశ్య ఆ అమ్మాయితో, ఓహ్ చాలా బాగుంది అని అంటుంది. కొన్ని గంటల తర్వాత అదే వీధిన మరొక వ్యక్తి యొక్క అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ వేశ్య మళ్ళీ ఆ అమ్మాయిని పిలిచి అతను కూడా ఎక్కడికి వెళుతున్నాడో కనుక్కొని రమ్మంటుంది. ఆ అమ్మాయి వెళ్ళి కాసేపటికి తిరిగి వచ్చి అతను నరకానికి వెళ్ళాడు అని చెబుతుంది. అప్పుడు ఆ వేశ్య చిన్న నిట్టూర్పు విడిచి, ఓహ్ అది చాలా బాధాకరం అని అంటుంది. అక్కడే ఉండి వాళ్ళ మాటల్ని వింటున్న ఆ శిష్యుడు ఎంతగానో ఆశ్చర్యపోతాడు. నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉన్నాను. నేను ఎంత వెతికినా కూడా నాకు తెలియని సమాధానం ఈమెకు తేలిగ్గా ఎలా తెలిసి ఉంటుంది అని ఆశ్చర్యపోతాడు. బహుశా ఎవరూ కూడా నాకు నేర్పించలేనిది ఈమె నాకు నేర్పించగలదేమో అని అనుకుంటాడు. అతను వారి ముందుకు వచ్చి నమస్కరిస్తూ ఇలా అంటాడు, దయచేసి నన్ను క్షమించండి. మీరు మాట్లాడుకుంటున్న మాటల్ని నేను విన్నాను. ఇప్పుడు మీరే నా గురువు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్తారో మీకెలా తెలుస్తుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వేశ్య ఆశ్చర్యపోయి, మీరు మహాజ్ఞానులైన సన్యాసులు నాలాంటి వారి నుండి ఇటువంటి విషయాల్ని ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని అడుగుతుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, నిజమైన జ్ఞానాన్ని ఎవరి నుండైనా గ్రహించవచ్చు. కమలం బురదలో ఉన్నప్పటికీ దానికి ఏమాత్రం మలినం అంటదు. అలాగే ఎటువంటి వారి నుండైనా జ్ఞానాన్ని గ్రహించవచ్చు. కనుక మీరు నాకు ఈ విషయాన్ని చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆమె చిన్నగా నవ్వి ఇంకొక అమ్మాయిని పిలుస్తుంది. ఈయన మనల్ని అడుగుతున్నాడు, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతను ఎక్కడికి వెళతాడో మీరెలా తెలుసుకోగలుగుతున్నారు అని. అందుకు ఆమె నవ్వి ఈ విధంగా అంటుంది, ఇందులో రహస్యమేమీ లేదు. మొదటి శవం వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. అతను ఓ పుణ్యాత్ముడని, అందరికీ ఎంతగానో సహాయం చేశాడని చెప్పుకుంటూ ఉన్నారు. వారంటున్న మాటల్ని బట్టి నేను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాను. జీవితంలో అతను చేసిన మంచి పనుల వల్ల అతను ఖచ్చితంగా స్వర్గానికే వెళుతాడు. అందుకనే నేను అతను స్వర్గానికి వెళతాడు అని చెప్పాను. ఇక రెండవ శవయాత్రలో అతన్ని అందరూ తిడుతూ ఉన్నారు. ఎవరూ కూడా అతనిపై ఏమాత్రం జాలి పడడం లేదు. జీవితంలో అతను ఒక లోబిలాగా బ్రతికాడని అందరూ అంటున్నారు. అందరూ కూడా అతన్ని ఎంతగానో ద్వేషిస్తున్నారు. వారి మాటల్ని బట్టి నేను అర్థం చేసుకోగలిగాను, అతను నరకానికి వెళుతాడు అని. అప్పుడు అర్థమైంది ఆ శిష్యునికి గురువుగారి ప్రశ్నలోని అంతరార్థం. జీవితంలో మన విధికి ఎవరూ కూడా బాధ్యులు కారు. మనం చేసుకునే కర్మల ద్వారానే మన విధి లెక్కించబడుతుంది. జీవితంలో మనం చేసే పనులే మరణం తర్వాత మనం ఎక్కడికి చేరుకుంటామో నిర్ణయిస్తాయి. అతను వారి వద్ద సెలవు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అతను తిరిగి గురువు వద్దకు చేరుకుంటాడు. జరిగిందంతా గురువు గారికి చెబుతాడు. అప్పుడు గురువు చిన్నగా నవ్వి, అదే నాయనా నువ్వు నేర్చుకోవాలనుకున్న జీవిత పాఠం అని అంటాడు. స్వర్గం నరకం అనేవి ఎక్కడో లేవు. అవి మనం చేసే పనుల మీదే ఆధారపడి ఉంటాయి. మీరు మీ జీవితంలో మంచితనంతో దయతో జీవించి అదే విధంగా ప్రవర్తిస్తే, అలాంటి పనుల్నే చేస్తే మీ ప్రస్తుత జీవితం మరణాంతర జీవితం స్వర్గంలా మారుతాయి. అలా కాకుండా మీరు స్వార్థంతో జీవిస్తుంటే, తప్పుడు పనులు చేస్తుంటే, అప్పుడు మీ జీవితం మరణాంతర జీవితం కూడా ఓ నరకంలా మారిపోతుంది. ఈ కథ మనకు ఒక విషయాన్ని నొక్కి వక్కానిస్తుంది. కర్మ అనేది జీవితంలో ప్రతి ఒక్క భాగాన్ని రూపొందించే అదృశ్యమైన ఒక శక్తి. మనం ఎలాగైతే మాట్లాడుతామో, ఇంకెలాగైతే ఆలోచిస్తామో, మరెలాగైతే చేస్తామో, మరేదైతే ఈ ప్రపంచానికి ఇస్తామో అదే మనకు చివరికి తిరిగి వస్తుంది. మనం చేసే మంచి కర్మ మనకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది, జీవితంలో అభివృద్ధినిస్తుంది. అలాగే మన జీవితంలో మనం చేసే చెడు కర్మ మన జీవితానికి బాధను, ఎన్నో అడ్డంకులను, మరెంతో విచారాన్ని కలిగిస్తుంది. మనం దయ, నిజాయితీ, కరుణలతో ప్రవర్తించినప్పుడు అప్పుడు మన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడమే కాకుండా ప్రశాంతమైన భవిష్యత్తును కూడా నిర్మించుకోగలం. అలాంటి వారే జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉంటారు. వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా ప్రజలు వారిని ఎంతో ప్రేమతో గుర్తుపెట్టుకుంటారు.
కానీ మనం దురాశతో, కోపంతో, స్వార్థంతో ప్రవర్తించినప్పుడు మనం ఎదుటివారికి హాని చేసి మన సొంత శాంతిని నాశనం చేసుకుంటాం. అప్పుడు జీవితం ఎన్నో సమస్యలతో, దుఃఖంతో నిండిపోతుంది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఎల్లప్పుడూ మంచిగా ఆలోచించండి. మంచి మాటల్ని మాట్లాడండి. అదేవిధంగా పనిచేయండి. ఎందుకంటే మన కర్మలే చివరికి నిర్ణయిస్తాయి మనం స్వర్గంలో జీవిస్తున్నామా లేదా నరకంలోనా అని.